రండి బావా లోపలికెళ్దాం. అయ్యో 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 దాపరించేశారా? ఇక్కడి కూడా దాపరించేశారా? మేము మీకేం అన్యాయం చేశాంరా? శనిగ్రహాల్లో ఎలా తగులుకున్నారు? ఎవరే శనిగ్రహాలు? నువ్వే పెద్ద శనిగ్రహానివి. నాన్నా, ఇక్కడ కూడా గొడవేనా? ముందు మొదలుపెట్టింది ఎవర్రా? అదే కదా. ఏంటి? నేను మొదలుపెట్టానా? అసలు ఎవడ్రా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది? ఏ ఇదేమన్నా మీ ఆయన సొత్తా మీరొక్కరే రావడానికి? వస్తే వస్తారు, అది కూడా మేము వచ్చినప్పుడే రావాలా? వేరే టైం ఏం దొరకలేదా మీకు? మేం వచ్చిన గుడికే వచ్చి మేం దిగిన సత్రంలోకే దిగారు అంటే ఇదంతా కావాలనే కదా? నా కూతురు జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా? దాని కాపురంలో నిపులు పోద్దామని కంకణం కట్టుకున్నారా? మేమేం నీలాగా కొంపలు కూల్చే రకం కాదు. అలా చేసేవాళ్ళమే అయ్యుంటే ఈ పాటికి నీ కూతురు మా ఇంటి కోడలు అయ్యుండేది. మర్చిపోయావా? జరిగిన దాని గురించి ఇప్పుడు అవసరమా? మరి లేకపోతే ఏంటన్నయ్య, ఊరుకుంటుంటే ఎలా రెచ్చిపోతుందో చూడు. అసలు మీరిక్కడ ఉన్నారని తెలిస్తే ఇటువైపు వచ్చే వాళ్ళమే కాదు. ఇప్పుడు తెలిసింది కదా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మేమెందుకు వెళ్ళిపోవాలండి? మీరు మొక్కు కోసం ఎలా వచ్చారో మేము అలాగే వచ్చాం. మొక్కు పూర్తి చేసుకునే వెళ్తాం. దానికి ఈ సత్రంలోనే ఉండాలా? బయట ఇంకెక్కడైనా వెళ్ళుండండి. అంత కర్మ మాకేం పట్టలేదు. నీకు అంతలా మమ్మల్ని చూడడం ఇష్టం లేకపోతే మీరే ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఇది అందరి కోసం కట్టించిన సత్రం. మేమిక్కడే ఉంటాం. ఉంటారా? ఎందుకుండ్రు? మీరు జిడ్డు కదా, అంత తేలిగ్గా వదులుతారా? అత్తయ్య, అనవసరంగా గొడవెందుకు చెప్పు? ఈ ఒక్కరోజు కాస్త అడ్జస్ట్ అయితే పొద్దున్నే పూజకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయినా ఇక్కడ అమ్మవారి గుడుందని మీకు ఎవరు చెప్పారా? ఇంకెవడో ఆ మెడలు తిరగనోడే. ఏంటి? అన్నయ్య చెప్పాడా? అవునత్తయ్య, వేదనానే చెప్పాడు. ఏంట్రా చెవుల్లో పూలు పెడుతున్నారా? ఆయన మీకెందుకు చెప్తాడు? అంత అనుమానంగా ఉంటే వెళ్ళి ఫోన్ చేసి కనుక్కో, అంతేగాని ఇక్కడ అరవకు. వెళ్ళు. అడుగుతాన్రా, అన్నీ అడిగి మీ అంతు తేలుస్తాను. మాధవ్ గారు, మీరేంటి ఇక్కడ? మీరే గుడికొచ్చారా? అవును. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. అనుకోకుండా భలే కలిసాం. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. పదన్నయ్య. బాయి చెల్లెమ్మా. ఎవర్రా నీకు చెల్లెమ్మా? తాగుబోతు సచ్చినోడా. అసలు మిమ్మల్ని కాదు, మీకే అడ్రస్ ఇచ్చిన అన్నయ్య అనాలి. చెప్తానుండు వాడి సంగతి. ఛీ! పోవే. హలో చెల్లెమ్మా, ఊరికి చేరిపోయారా? ఏంటి చేరిపోయేది? నీకసలు కొంచెమైనా బుద్ధుందా? ఏమైందమ్మా? వాళ్ళకి అడ్రస్ ఎందుకు చెప్పావు? ఏ అడ్రస్సు? మన ఊరి గ్రామదేవత అడ్రస్సు. ఎవరికి చెప్పానమ్మా? ఇంకెవరికి? ఆ నారుగడి కుటుంబానికి. వాళ్ళిప్పుడే వచ్చారా? రావడమే కాదు, మేముండే చోటుకే దోపరించి చచ్చారు కూడా. అయినా వాడికి నువ్వెందుకు అడ్రస్ చెప్పావు? కొత్తగా తమ్ముడి మీద వాడి పిల్లల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా, లేక ఈ చెల్లి మీదున్న ప్రేమ తగ్గిపోయిందా? ఇప్పుడు మాధవ్ అడిగాడని చెప్పానంటే ఇల్లు బీకి పందిరేస్తుందేమో. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అడుగుతుంటే మాట్లాడవేంటి? సమాధానం చెప్పు. నాకు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువయ్యో నీ మీద ప్రేమ తక్కువయ్యో చెప్పలేదమ్మా. మరెందుకు చెప్పావు? వాళ్ళ మీద జాలిపడి చెప్పావా? అమ్మవారు చెప్పమంటేనే చెప్పానమ్మా. ఆ అమ్మవారు చెప్పమండవేంటి? అవును చెల్లెమ్మా, వాళ్ళు నన్ను అడ్రస్ అడిగితే ముందు నాకు అవసరం లేదు, నేను చెప్పననే చెప్పాను. కాని అదే రోజు మన ఊరి గ్రామదేవత అమ్మవారు నా కల్లో కనిపించి, నువ్వు వాళ్ళకి నేనెక్కడున్నానో చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించాల్సొస్తుందని చెప్పిందమ్మా. అందుకే ఏం జరుగుతుందో ఏంటో అని భయమేసి వాళ్ళకి అమ్మవారి అడ్రస్ చెప్పేశాను. కాని వాళ్ళు ఇప్పుడే వస్తారని ఊహించలేదమ్మా. వాళ్ళొస్తే వచ్చి చచ్చారు. కరెక్ట్గా ఇక్కడికే వచ్చి చావకపోతే వేరే చోటికి వెళ్ళొచ్చు కదా. రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పదన్నట్టు మేముండే కొంపలోకే వచ్చి దూరి చచ్చారు. ముదనష్ట చచ్చినోళ్ళు. అసలే మాతో అల్లుడు గారున్నారు.
ఆ తాగుబోతు నారిగాడు ఏ టైంలో ఏం గొడవ చేస్తాడో దాని కాపురంలో చిచ్చు పెడతాడేమోనని భయంగా ఉందన్నయ్య. పోనీ నేను బయలుదేరి రమ్మంటావమ్మా? ఏం వద్దులే, దాన్ని వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే కాల్ చేస్తాను, అప్పుడొద్దు గాని. అలాగే చెల్లెమ్మా. చూడు, ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త చెప్పి చెయ్యి. ఆ తప్పకుండా చెప్తానమ్మా. సరే, ఉంటాను. అమ్మయ్యా, త్రుటిలో ప్రమాదం తప్పింది. లేదంటే ఈ రోజు నా చెల్లెల చేతిలో చచ్చుండేవాణ్ణి. వీడేంటి పొద్దున్నెప్పుడో బయలుదేరినా ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఇంకా గ్రామదేవత గుడికి చేరుకుని ఉంటారా లేదా? వాడు చేయకపోతే ఏంటి, మనమే చేద్దాం. ఒక నిమిషం. బస్సు ఫోన్ చేస్తుందంటే ఎందుకు ఫోన్ చేయలేదని నాతో ఆడుకుంటుందేమో. రివర్స్లో మనమే ఆడుకుందాం. హలో బస్సు. ఏంట్రా ముంగిసా, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటానే, మా ఊర్లో ఉన్నాను. మీ ఊరు వెళ్ళగానే ఈ ఊరు వాళ్ళని మర్చిపోయావా? వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు కొంపదీసి తిట్టే ప్రోగ్రాం గానీ పెట్టుకుంటావా? నాకొచ్చే కోపానికి నిన్ను తిట్లతో ఉతికి ఆరేసి ఐరన్ చేయాలనుంది. కానీ గుడికెళ్ళావు కదా, అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను. అది సరే గాని ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉంది? అంతా ఓకేనే కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? అక్కడికి వెళ్ళినా ఇక్కడి గురించేనా? ముందు మీ ఊరి గురించి చెప్పు. కన్న తల్లిని, పుట్టిన ఊరిని ఎలా ఉందని అడగకూడదే. అది ఎలా ఉన్నా మనసుకి హాయిగానే ఉంటుంది, కళ్ళకి అందంగానే కనిపిస్తుంది. అబ్బో, అంటే మీ ఊరు నీకు చాలా నచ్చిందన్నమాట. చాలా కాదు, చాలా చాలా చాలా. అయితే అక్కడే చేసుకుందామా? ఏంటి మన పెళ్ళి? మన పెళ్ళి ఇక్కడేంటే? పెళ్ళి ఇక్కడ ఎలాగో జరగదు కాబట్టి. ఎందుకు జరగదు? ఎలా జరుగుతుంది ముంగిసా? నువ్వు మా వాళ్ళకి నచ్చవు, నాకా నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. సో మన పెళ్లి జరగాలంటే మనం లేచిపోయి ఏ రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకోక తప్పదు. అదేదో మీ ఊరికే పారిపోయి మీ ఊరి గ్రామదేవత గుళ్ళోనే చేసుకుంటే మంచిది కదా. నువ్వేం భయపడకు, మన పెళ్ళి అందరి ఇష్టంతోనే జరుగుతుంది. నాకా నమ్మకం ఉంది. నిజంగా? అలా జరిగితే అమ్మవారి గుడికి మళ్ళీ వస్తానని మొక్కుకోరా ముంగిసా. అలాగే. అవును, ఇంతకీ తిన్నావా? తిన్నాను. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా చూపు, తినేస్తావా నన్ను? ఎవడే ఫోన్లో? వాడేనా? వాడేంట్రా వాడు? ఆయన అనాలి. నీకిష్టం లేకపోయినా నీ కాబోయే బావగారు అతనే. నిన్ను 100 కాల్ చేయమంటావా? మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నావని పోలీసులకు చెప్పమంటావా? హలో, నువ్వు చెప్పు. అమ్మా, అమ్మా, ఏంట్రా, ఏమైంది? నేను ఇంట్లో ఉండాలా పోవాలా? ఏం జరిగిందో చెప్పకుండా అలారుస్తావేంట్రా? ఏం జరగాలమ్మా? ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? బయట దానికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. నా వల్ల కావట్లేదమ్మా. మా వల్ల కావటం లేదురా, కానీ ఏం చేస్తాం? పోలీసులు అది ఇది అంటూ బ్లాక్మెయిల్ చేసి చేస్తుంది కదా. అది బ్లాక్మెయిల్ చేస్తే మనం భయపడాలా? ఇంకేం చేద్దాం? దానికి పెళ్లి చేద్దాం నాన్న. అది ఒప్పుకుంటుందా? బుజ్జగిస్తే ఎవరు ఒప్పుకోరు. తాలి కట్టించి పడేస్తే చచ్చినట్టు పడుంటుంది. అంటే బలవంతంగా చేద్దామంటున్నావా? మన పరువు బజారును పడకుండా ఇకనైనా ఆపుదాము అంటున్నాను. కానీ ఇప్పటికిప్పుడు సంబంధాలు దొరకాలి కదరా. దీని వేషాలు చూసి ఎవరొస్తారు? మా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడికి శైలు అంటే చాలా ఇష్టం. వాడిని శైలుతో నేను పెళ్లి కొప్పిస్తాను. కానీ నేను ఒప్పుకోను. ఇప్పుడు మీకేమైంది? ఏమవడం ఏంటి?
వీడే ఒక పోరంబోకు. వీడికి ఫ్రెండ్ అంటే వాడు ఖచ్చితంగా ఏ తిరుగుబోతో అయ్యుంటాడు. అలాంటి వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయలేను. నానా, నేను పని పాట లేనుండే కావచ్చు, కానీ వాడు బాగా సెటిల్ అయ్యాడు. మంచి ఉద్యోగం ఉంది, కావలసినన్ని ఆస్తులున్నాయి. మనకంటే అన్ని రకాలుగా ఉన్నవాడే నాన్నా. అయినా సరే నన్ను ఆలోచించుకోనివ్వు. ఇంకా ఏంటి మీరు ఆలోచించుకునేది? పోయిన పరువు చాలదా? అరే, ఆయన అలాగే అంటారు గాని ముందు నీ ఫ్రెండ్తో మాట్లాడి ఒప్పించు. ఇంకా ఏంటి మీరు ఆలోచించుకునేది? పోయిన పరువు చాలదా? అరే, ఆయన అలాగే అంటారు గాని ముందు నీ ఫ్రెండ్తో మాట్లాడి ఒప్పించు. ఏంటి ఒప్పించేది? వాళ్ళ ఫ్రెండ్ ఒప్పుకున్నా ఆ కేశవ్ వాళ్ళు ఒప్పుకుంటారా? అయినా అమ్మాయి మన సైడ్ ఉంటే ఏదైనా చేయొచ్చు. కానీ శైలు వాళ్ళ సైడ్ ఉంది. పెళ్లి చేస్తున్నామని తెలిస్తే వాళ్ళొచ్చి గొడవ చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్లలేరు నాన్నా. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, వాళ్ళిప్పుడు సిటీలో లేరు. వాళ్ళేదో పల్లెటూరుకి గుడికి వెళ్లారు. రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు దాన్ని పెళ్లి జరిపించేసామంటే ఇంకెవరేం చేయలేరు. అయితే ఇదే మంచి అవకాశంరా. మీ ఫ్రెండ్ని తొందరగా ఒప్పించు. మరి శైలు పరిస్థితి ఏంటి వరాలు? వెళ్ళండి, వెళ్ళి నీకు పెళ్లి చేయబోతున్నామమ్మా అని చెప్పిరండి. బుద్ధి లేకపోతే సరి. దానికి చెప్తే చేసుకుంటుందా? తెలియకుండా చేసేయాలి. రే, నువ్వెళ్ళి మాట్లాడరా తొందరగా. అలాగే అమ్మా. బావమరిది బతుకు కోరుతాడు, నువ్వు నా చావు కోరుతున్నావా? చావుని వెతుక్కుంటూ ఎందుకొచ్చావు? చావును చూసి పారిపోయే పిరికివాణ్ణి కాదు అని చెప్పడానికి. చావుకెదురుగా నిలిచే దమ్మున్న మగాడు నీ బావా అని చెప్పడానికి. నాకిప్పుడు అక్కే లేదు. బావింకెక్కడుంటాడు? నేను బంధుత్వం కలుపుకోవడానికి రాలేదు. మన మధ్య బంధం ఇంకా మిగిలే ఉంది అని చెప్పడానికి రాలేదు. కాని అక్క మీదంత ప్రేమున్నవాడివి అక్క కడుపున పుట్టినవాణ్ణి చంపించాలని ఎందుకు ఆలోచిస్తున్నావో అని అడగడానికొచ్చాను. మా అక్కతో పాటే ఆ బంధుత్వం చితిలో కాలిపోయింది. చితాభస్మాన్ని పూసుకొని తిరగడానికి నేనేం పరమశివుణ్ణి కాదు. గొంతులో విషం దాచుకొని తిరుగుతున్నావెందుకో మరి. ఏదో ఒకరోజు నీ కుటుంబాన్ని ఆ విషంతోనే చంపాలని భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఇప్పుడే పరమశివుణ్ణి కాదు అన్నావు. జాగ్రత్త సుమా, గొంతు జారిందంటే నీ విషం నిన్నే చంపేస్తుంది. అంతదాకా వస్తే నీ తలకాయో నా తలకాయో తేల్చుకోలేనా? గ్రామదేవత బలి కోరదు. కోరితే ముందు నీతోనే, నీ తలకాయతోనే మొదలుపెట్టేవాణ్ణి. చింత చచ్చినా పులుపు చావలేదు. ఏళ్లు గడిచినా నీ పగ చల్లారలేదు కదా. నీ అంతమైన అప్పంతమని నీకింకా అర్థం కాలేదా నారాయణ? నన్ను నువ్వేమీ చేయలేవు. అయినా ఒక మాట చెప్తున్నాను, నువ్వు వెలిగించిన ఆ దీపం సాక్షిగా చెప్తున్నాను. గాలి నిజం, కనిపించదు. కొన్ని నిజాలు గాలిలాంటివే, కనిపించవు. నీ అక్క ఫోటో
నువ్వు ఇంట్లోనే పెట్టుకున్నావు. దాన్ని నేనింకా గుండెల్లోనే పెట్టుకున్నాను. నీ ఫోటో శిథిలమైపోతుంది. నా గుండె ఆగిపోయేదాకా మీ అక్క రూపం మాయమైపోదు. ఆ జ్ఞాపకాలు చంపుకోవడానికి నేను తాగుబోతునయ్యాను. కాని ఇప్పుడు నా బిడ్డల్ని బతికించుకోవడానికి మళ్ళీ లోకం దృష్టిలో హంతకుండవుతాను. అది చెప్పడానికే వచ్చాను. వస్తాను. తప్పించుకున్నావు నారాయణ. ఏంటి? స్టవ్ కావాలి. లేదు. నేనే తీసుకెళ్ళడానికి రాలేదండి. మరేం చేయడానికి వచ్చా? తాగడానికి కొన్ని నీళ్లు వేడి చేసుకుందామని వచ్చాను. అయినా సరే లేదు. 2 నిమిషాల్లో అయిపోతుందండి. లేదని చెప్పాను కదా. చెప్తే అర్థం కావడం లేదా? వినికిడి లోపం ఏమైనా వచ్చిందా? ఏళ్ళెక్కడి నుంచే. అడిగింది స్టవ్వే కదండి. ఏదో మీ ఆస్తి అడిగినట్టు అలా అరుస్తున్నారేంటి? అడిగితే ఇస్తారు మరి. తవ్వులేదు గివ్వులేదు. ఇది నాది. నేనెవ్వరికీ ఇవ్వను. కావాలంటే కట్టెలపై పెట్టుకుని వేడి చేసుకో పో. ఏంటండి? ఏంటి గొడవ? కొంచెం వేడి నీళ్ళు కాచుకుంటాను, స్టవ్ కావాలని అడిగితే ఇవ్వట్లేదు. ఏంటి ఇవ్వట్లేదా? మీరు రండి, ఎలా ఇవ్వదో నేను చూస్తాను. రండి. ఏం మళ్ళొచ్చావు? ఈయన తీసుకొస్తే భయపడి ఇచ్చేస్తాననుకున్నావా? చచ్చినా ఎవరు చంపితే ఇస్తావు కదా. పాపిష్టోడా, నన్నే అంత మాట అంటావురా? గుడికి ఇంటికి తేడా తెలియడం లేదురా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? మరి నీకెలా మాట్లాడాలో తెలుసా? పాపం తను ఏం అడిగింది? మంచినీళ్లు వేడి చేసుకోవడానికి 2 నిమిషాలు స్టవ్వే కదా. ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? ఏంట్రా ఇచ్చేది? నీ పెళ్ళానికి వేడి నీళ్లు కాచివ్వడానికా నేనిక్కడికొచ్చింది? నేనే వేడి చేసుకుంటానండి. ఎవరు వేడి చేసుకున్నా ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదు? కళ్ళు కనిపించట్లేదా? నేను వంట మొదలు పెట్టాను. మొదలు పెడితే ఏమైంది? 2 నిమిషాలు దింపి పక్కన పెట్టు. ఏంట్రా, మీ పని కోసం నా పని పక్కన పెట్టాలా? నేను పెట్టను. నిజంగా పెట్టవా? ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి ఎవరు భయపడరు ఇక్కడ. అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళండి ఇక్కడి నుంచి. పదండి, వెళ్ళిపోదాం. ఏంటండి వెళ్ళేది? ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది మీరు నీళ్లు వేడి చేసుకున్నాకే. కానీ ఆవిడ స్టవ్ ఇవ్వనని అంటున్నారు కదా, ఎలా వేడి చేస్తారు? జీవితంలో మనకి కావాల్సింది దక్కించుకోవడం కోసం అవసరమైతే యుద్ధం కూడా చెయ్యాలండి. ఆ కప్పిలా ఇవ్వండి చెప్తాను. తాయారత్తా. ఎవర్రా నీకత్తా? పోనీ నత్త. నీకు వెటకారం బాగా ఎక్కువైందిరా, దించుతా. వెటకారం తర్వాత దించుదు గాని ముందు స్టవ్ మీద ఉన్న గిన్నె దించుతావా లేదా? చెప్పాను కదా దింపనని. చివరిసారిగా అడుగుతున్నాను, దించుతావా లేదా? నేను చివరిసారిగానే చెప్తున్నాను, దింపడం కుదరదు. నీకెలా చెప్పాలో అలా చెప్తేనే బుద్ధొస్తుంది. రే 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 ఏం చేస్తున్నావురా? రే రే యతవా, ఏం చేస్తున్నావురా?
మరి లేకపోతే ఏంటి? బతిమాలుతుంటే ఓ బిల్డప్ ఇస్తున్నావు. రేయ్, రౌడీజం చేస్తున్నావురా ఇక్కడ? రౌడీ వదవా? నోరు ముయ్. ఆ? అరిచావంటే ఈ వేడి నీళ్లతో నీ మొహం కడిగి పారేస్తా, జాగ్రత్త. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. పోదండి. రేయ్, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? నీళ్లు కాచుకోవడం అయిపోయింది కదా. మరి ఇందాక నువ్వు దింపిన గిన్నెని పొయ్యి మీద ఎవడు పెడతాడు? మీ నాన్న వచ్చి పెడతాడా? దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు కదా, నువ్వే పెట్టుకో. మీరు పదండి. అందరూ రౌడీ వెదవలే. ఛీ! అనియా, రైస్ తీసుకుని వచ్చాను. అలాగేరా. బయట ఏం చేస్తున్నారు? వంట ప్రయత్నాలు అంటారు. లోపల స్టవ్ ఉంది కదా. మీరు వెళ్తే మా అత్త గొడవ పడింది కదా. అనవసరంగా నువ్వు ఆవిడతో మాటలు పడ్డం ఇష్టం లేదమ్మా. ఎందుకు? ఉన్నంత వరకు మనం బయటే వంట చేసుకుందాం. ఇలా ఆరు బయట వంట చేసుకుంటే వనభోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది. నాకిష్టం. మా ఇంట్లో కూడా సంవత్సరానికి ఒకసారి పోచమ్మ గుడికెళ్ళి అక్కడ మా మామిడి తోటలో వంట చేసుకుని తినొచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం అందరం తలా చేద్దాం. చేతులు కూర చేద్దామా? వెజిటబుల్ బిర్యానీ చేద్దాం. దానికి ఏం కావాలో చెప్పన్నయ్య, చకచకా కట్ చేసేస్తాం. అయితే ముందు ఈ కూరగాయలు కట్ చేయండి, నేను పొయ్యి వెలిగిస్తాను. మీరు రండమ్మా. ప్రియమైన చెల్లెలు లోపల వేడి నీళ్ళు కూడా పెట్టుకొని ఇవ్వడం లేదు, అందుకే దుకాణం ఇక్కడ పెట్టాం. అది వద్దంటే దానికి భయపడి వంట బయట పెడతారా? నిమిషంలో దాన్ని సత్రం ఖాళీ చేసి పారిపోయేలా చేస్తాను. ఆగునానా, వాళ్ళు కూడా రుద్రాంబిక మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. తీర్చుకోనివ్వు. పైగా గొడవ జరిగితే గాయత్రి భర్త ముందు గాయత్రి పరువు, అత్తయ్య పరువు పోతుంది. వదిలేసేయ్. రేయ్, నా చేతులు కట్టేయకురా. దాని పొగర అనచాలంటే నేనే కరెక్టో. సుపుత్ర, మాకు బయట వంట చేసుకుని తినడంలో వచ్చే ఆనందం ఆ ఇరుకు కిచెన్లో వంట చేసుకుని తింటే రాదు. వదిలేమని పెద్ద చెప్పారు కదా. కానీ వాళ్ళు హాయిగా గ్యాస్ స్టవ్ మీద వండుకుంటే మనం కట్టెల పొయ్యి మీద వండుకోవాలా? అరే కన్నా, ఇట్రా. వాణ్ణెక్కడికి పంపించారు? మా అత్త కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. అదెలా? బరువు మరియు సముద్రం అంటే వెయిట్ అండ్ సీ. ఓహో, వేచి చూడుము అర్థం ఇలా మార్చారా? ఎవరు చేసుంటాడు? ఈ దిక్కుమాల ఫోన్ ఇప్పుడే రావాలా? ఇప్పుడు మనకేం తెలియనట్టుగా పెట్టేద్దాం. అలాగే, పనే ఫోన్ చేస్తాను. ఓసి నీ పొయ్యి తగలయ్యా. ఇందాకదాకా బానే ఉండి తెచ్చావు కదే. ఎప్పుడో క్రీస్తు పూర్వం కాలం నాటి శిథిలల్లోంచి బయటికి తీసుకొచ్చిన పొయ్యిలాగుంది. ఇప్పుడెలా వంట చేసేది? ఈ ఊళ్ళో హోటళ్లు కూడా లేవే.
మరి వీళ్ళెలా వంట చేసుకుంటున్నారు? మీరేనా? నేను కూడా రాళ్ల పోయి పెట్టుకోగలను. అల్లుడికి పప్పు పెట్టే పిసినారి మోహాలు. ఛీ! నిన్ను కోసం వండుతాను, రారా. రేపు మొక్కు తీర్చుకుని ఓడికూర వండుకుంటాం. మంచిది, మేం మేకనే వండుకుంటాం. మేకని కాకపోతే ఇంకేమైనా వండుకో. ఎవరు కాదన్నారు? ఏంటే వాసనే లేదు? ఏం చేస్తున్నావు? ఈ పూటకి పప్పు చేస్తున్నానే. పప్పా? ఛీ, మా ఆయనకి పప్పు వండి పెడతావా? రేపు ముక్క అయ్యాక కోడికూర చేసి పెడతాను లేవే. ఏడ్సావులే, నువ్వు వండే చికెను బయట పడేస్తే కుక్కలు కూడా ముట్టవు. అబ్బా, ఏంటి బావా ఇంత మంచి స్మెల్ వస్తుంది? వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను గాయత్రి. నీ చేతి వంట తిని చాలా రోజులైంది బావా. మరి లేట్ ఎందుకు? ఇటు జంప్ చేసేయి. ఆ చప్పటి పప్పు ఏం తింటావు? ఇంకా ఊరుకుంటానా? జంప్ చేసేస్తాను. ఏయ్, ఎక్కడికే? అల్లుడు గారు ముందు నా పరువు తీస్తావా? నీ వంట ఎంత చండాలంగా లేకపోతే పెళ్లి కాకముందు అది మా ఇంటికి వచ్చి కూరలు తీసుకెళ్లేది. అది అప్పుడంటే పెళ్లి కాలేదు. ఇప్పుడు అల్లుడు గారు ఉన్నారు. మీ దరిద్రపు గొట్టు కుటుంబంతో రాసుకు పూసుకు తిరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోకపోతే 2 వేప మండలు తెచ్చిస్తాను. గుడి ముందు పట్టుకుని వాటిని ఊగు. రేయ్, మా ఇంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకో. నీ ఇంటి విషయాల్లో ఎవరు జోక్యం చేసుకుంటారు అత్త? నువ్వే సత్రం విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. గొడవ పెద్ద చేస్తే నీకే నష్టం. గాయత్రిని భోజనానికి పంపించకపోతే గొడవలైపోతాయి. చూసావా, ఇలాగే అందరూ వాగి నీ కాపురం ముక్కలు చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. మీరే మొండి పట్టుదలకి పోయి గాయత్రి జీవితాన్ని పాడు చేశారు. మా పెద్ద జీవితం అన్యాయం చేశారు. ఇప్పుడు ఆ విషయాలు అవసరమా? అసలు నిన్ను గాయత్రి, రండి అల్లుడు గారు, రండి. వంట అయిపోవచ్చింది, భోజనం చేసేద్దాం. అలాగే అత్తయ్య. మీరు పప్పన్నం తింటారా, బిర్యానీ తింటారా? ఎవరిని ఏం అడుగుతున్నావు? నాకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా గాయత్రి. అంటే వెజ్ బిర్యానీ? ఏదైనా బిర్యానీయే కదా. అయితే రండి బ్రదర్, ఇటు వచ్చేయండి. గాయత్రి నువ్వురా. రండి వినోద్, అందరం కలిసి భోంచేద్దాం. అయ్యో, నేను వంట చేసేసాను బాబు. అందరం బంధువులమే కదా అత్తయ్య. మేము అక్కడ తింటాంలే, నువ్వు పప్పన్నం తిను, లేదంటే వేస్ట్ అయిపోతుంది. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.
ఆహా, ఎంత బాగుంది సీను. మీ అందరికీ పిక్నిక్ వచ్చినట్టుందేమో. అవును, ఎప్పుడూ ఇంట్లోనే తినే వాళ్లకు ఇలా ఆరు బయట కూర్చొని తినడం కొత్తగా ఉంది. నువ్వు రా సతీష్. నాకు వద్దులే భయ్యా. ఇంటి దగ్గర తినకపోతే రేపొద్దున తెల్లన్నం పచ్చగా మారిపోతుంది. అదేంటి? సద్దన్నం పోపేసి నా మొఖాన కొడతారు. అదేంటి అందరూ ఒకే చోట తింటుంటే ఆవిడ వేరుగా ఒక్కరే తింటున్నారు? మా అమ్మకి చాదస్తానులేండి. తన వంట తనే చేసుకుని తింటుంది. మీ అమ్మ నోటికి జడిసి మీ ఇంటికెవడు రాడు, ఎవ్వడు దాన్ని పిలవడు. మరి దానంతటా తినకపోతే చుట్టాలా పక్కాలా? అదేంటి ఇంతమంది బంధువుల్ని, అతి రక్త సంబంధం వాళ్ళని పెట్టుకొని మీరు విడిగా తింటమేం బాలేదత్తయ్య. నా పూజలు వ్రతాలు అవన్నీ వేర్లే అల్లుడు గారు. మీరెలాగో తింటున్నారుగా. నీ పూజలు వ్రతాలు ఫలించాయి కాబట్టే ఇంత మంచి అల్లుడు దొరికాడు. అవును, నా కొడుకుల్లో ఓ కొడుకులా అనిపిస్తున్నాడు. అవును, చక్కగా మనందరితో కలిసిపోయారు. చక్రి, నాదో చిన్న అనుమానం. ఏంటి బ్రో? మీ అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు, ఆయన్ని వదిలేసి నువ్వు పెళ్లి చేసుకున్నావేంటి? ఇప్పుడు ఆ ప్రశ్న అవసరమా బ్రో? తప్పేముంది కేశవా? ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. నేను తప్పుగా మాట్లాడానా? మీరు ఒక్కసారి అడిగారు, మేము 100 సార్లు విన్నాం. నిజానికి మా మాధవ్కి ఈ పాటికే పెళ్ళైపోయింది బాబు. కానీ వాడు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులొచ్చి మా వాడి కాళ్ళు పట్టుకుని బతిమాలితే ప్రేమించిన అమ్మాయినే త్యాగం చేశాడు. మహాలక్ష్మిని మహాలక్ష్మిలా ఉన్నామని చెప్పడం గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చీర కట్టుకుంటారని ఊహించాను, అందుకే మల్లెపూలు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం విరాళాలు ఇచ్చేవాళ్లు గాక ఏళ్ల తరబడి రూపాయి విరాళం ఇవ్వని వాళ్ళు కూడా గుళ్ళోకి రావచ్చా ధర్మకర్త గారు? అలా ఎవరొచ్చారమ్మా? అటు చూడండి. ఆగండి. రుద్రాంబికకు మొక్కులు చెల్లించుకునే అర్హత మీకు లేదు.